చేయండి, వాళ్ళకేమో ధరింప చేయండి. ఏ తండ్రి ఆగలప ఈగలప ఏముందో ఆగుతాం అన్ని ఎక్కి తిని నారాయణ పడి ఒకరిని ప్రత్యేకంగా ఎంచుకుని ఏర్పాటు చేసుకున్నాడో ఓ భర్తగా అంటే మనకి అన్నిగా అటువంటి సందర్భంలో ఎంతో అమోఘమైనటువంటి మంగళవాద్యాల మధ్య వేల మంత్రాల మధ్య బంధుమాంసవ జనం మధ్య అక్కడ వచ్చినటువంటి మంగళసూత్రాన్ని తీసేయడం అనేది ఎంత తప్పు 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 ఆలోచించండి. సత్యం తెలిపేది అర్ధనారీశ్వరం పార్వతీ పరమేశ్వర సందర్భంలో చెప్తారు, నాకు దక్కలేనటువంటి పశు సంపద అంటే అమోఘమైనటువంటి పాడి పట్ట ఉండుగాక, మాకు మంచి పరమేశ్వర ఆరోగ్యకరమైనటువంటి సంతానం కలిగి వాళ్ళ ద్వారా వృద్ధి పొందుతుందాక. ఇలా ఇన్ని మంత్రాలు మనకి అక్కడికి అర్పిస్తూ ఉంటాయి. వాటన్నింటినీ కానీ మనం స్వీకరించకపోతే ఏ విధమైనటువంటి ఆనందము కలిగే అవకాశం ఉండదు. ఇవాళ పిల్లలు తల్లిదండ్రులు వృద్ధులైనటువంటి వృద్ధాశ్రమాల్లో అందులో ఆ విధమైన సంప్రదాయాన్ని పాటించడం మాత్రమే అర్థం చేసుకోగలగాలి. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కలువిందువాణి లోకం భూలోకం రెండు చేతులు పైకెత్తి భగవన్నామ స్మరణ చేద్దాం. బోలా శంకర భగవానికి జయ జయ శంకర హర హర శంకర 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 పార్వతీ పరమేశ్వర కళ్యాణకాలంలో వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు చేస్తుంటే భార్యాభర్తల మధ్య ఏ విధమైన అభిప్రాయ భేదాలున్నా అవి పూర్తిగా తొలగిపోతాయి. వారిద్దరి మాత్రమే ఆది దంపతులు, వారిద్దరి మాత్రమే అన్యోన్యమైన దంపతులు. బ్రహ్మ తన నోట్లో మాత్రమే సంస్కృతి ఉండనిస్తే విష్ణువు తన వక్షస్థలం మీద మాత్రమే రక్షణ ఉండనిస్తే శంకరుడు సర్వమంది పర్వాలను కూడా పూర్తిగా ఆ అవకాశాన్ని ఇచ్చాడు. అంతటి అన్యోన్యమైన దాంపత్యం మరక్కడ ఉండదు. అంచేత నమస్కరించుకోండి. ఆ అన్యోన్య దాంపత్య విధానం మాకు కావాలని ప్రార్థించుకోండి. మహాక్షేత్రం ముక్తీశ్వర సమన్వితం కాలంగా యమధర్మాలు యమధర్మాచే స్థాపితమన్నారు కాబట్టి కాళేశ్వరుని దేవత ముఖ్య ప్రధానించేవాడు ముక్తీశ్వరుడు. కాశ్యా ముక్తీశ్వరం దర్శనానికి కాశీలో మరణించిన వారు మాత్రమే మోక్షాన్ని ప్రధాన విశ్వేశ్వరుడు. నరసింహ మాత్రమే సర్వజ్ఞానకోటిగా కల్పనిస్తున్నారు ముక్తీశ్వరుడు. ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా నిరాశ తీసుకెళ్తున్నారు ఈశ్వరుడు. అప్పుడు యమధర్మరాజు పనిచేయడానికి శివుడు 12 సంవత్సరాలు అఘోరని తపస్సు చేస్తారు. ఆ తపస్సును వచ్చి ఈశ్వరుడు ఘోరాశంకరుడు కాబట్టి ప్రత్యక్షాన్ని అడుగుతారన్నమాట. యమధర్మరాజా 12 సంవత్సరాల నుంచి కూడా అఘోరని తపస్సు చేస్తున్నారు. మీ తపస్సు కారణం ఏంటంటే అయ్యా ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా నిరాశ తీసుకెళ్తున్నారు. నా ప్రణీతాన్ని వచ్చేవారు అయితారు. నా అతిస్తమని చల్లవకండి. నా దుఃఖాన్ని
ఈశ్వరు ప్రార్థించారు. ఆ మొరాన్ని ఈశ్వరుడు మరణించారన్నమాట. కళ్యాణ ప్రాంతంలో కూడా కాళేశ్వర క్షేత్రంలో ముక్తేశ్వర స్వామి వారిని వెళుతున్నాను. నా లింగం పక్కన మీ యొక్క విశ్వాసం చేయండి. ఎవరైతే ముందు మిమ్మల్ని పూజించి తర్వాత నన్ను పూజిస్తారో వాళ్ళకు మాత్రమే మోక్షముక్తిని వర్ణించాలన్నమాట. అంటే యమభద్రాదిగా కలిసి మీరు పూజ చేయాలంటే కూడా ఎవరైనా భక్తులు భయపడతారు కాబట్టి మీ పేరు దగ్గర ప్రతిష్ఠించబడినటువంటి కాళేశ్వర స్వామిని పూజించిన తర్వాతే ఇక్కడ ముక్తేశ్వర స్వామిని పూజించాలని వరమిచ్చారన్నమాట. మొదటగా ఏ పూజ చేసినా దర్శనం చేసుకున్నా మొదటగా కాళేశ్వర స్వామిని పూజించాకే తర్వాత ముక్తేశ్వర స్వామిని పూజించాలి.